ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 3 కార్పొరేషన్స్ కు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంఏయుడిపై రాష్ట్ర సచివాలయంలో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఓఆర్ఆర్ లోపల రోడ్లన్నింటినీ ఎంఏయుడి పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. చెరువులు, కుంటల అభివృద్ధితో పాటు సుందరీకరణకు పెద్దపీట వేయాలని, పర్యాటక ప్రదేశాలుగా జల వనరులను మార్చాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం అన్ని హోటల్స్లోని కిచెన్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ సెంటర్ కు అనుసంధానించాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంఏయుడిపై రాష్ట్ర సచివాలయంలో సమీక్షించిన సీఎం కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల పనులు వేగవంతం చేయాలని కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మెట్రోపాలిటన్ ఏరియా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అశోక్ అందిస్తారు. అశోక్, జ్యోత్స్న, నిన్నంతా కూడా సాయంత్రం దాదాపు 4 గంటల పాటు సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖకు సంబంధించిన దానిపైన కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి దానిపైన కూడా 3 కార్పొరేషన్ చేయడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్ సంబంధించి జిహెచ్ఎంసీ చట్టం కాకుండా కోర్ అర్బన్ చట్టం తీసుకురావాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఏదైతే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఈ 3 కార్పొరేషన్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ, అటు సైబరాబాద్ సంబంధించినటువంటి ఈ 3 కార్పొరేషన్ సంబంధించిన కోర్ అర్బన్ చట్టంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణం వేగవంతం చేయాలని చెప్పేసి ఈ ఓఆర్ఆర్ చుట్టూ లోపల ఉన్నటువంటి కోర్ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాటికి ఆర్ఎన్బి రోడ్లతో పాటు మొత్తం ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అన్ని కూడా కోర్ అర్బన్ చట్టం పరిధిలోకి తీసుకురావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంట్లో ప్రధానంగా ఆర్ఎన్బి రోడ్లు, రేడియల్ రోడ్లు, అలాగే హోటల్స్, పార్కులు, చెత్త, ఇవన్నిటికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయి టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తంగా మనం చూస్తున్నాం, జిహెచ్ఎంసీ పరిధి అంటే హైదరాబాద్ గతంలో ఉంటే దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని పూర్తిగా మార్పు చేసి కోర్ అర్బన్ చట్టం తీసుకురావడం ద్వారా అయితే ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి
పరంగా ముందుకు సాగేటువంటి అంశంపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, ప్రతి పర్మిషన్ కావచ్చు, మిగతా ఆదాయానికి సంబంధించినటువంటి రుసుములు కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కోర్ అర్బన్ చట్టం ప్రకారమే ఇకపై ముందుకు వెళ్ళాలని దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సూచనల మేరకు ఈ 3 కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యంలో 3 కార్పొరేషన్లకు భవిష్యత్తులో ఎన్నికలు జరిగింది. గతంలో జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉండేది. ఇప్పుడు కార్పొరేషన్ గా మారినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాగే సమగ్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రైట్ అశోక్.